నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత న్యాయ కోవిదుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన సమాజ స్థాపికుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ మహానీయుని సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మరియు సీనియర్ నాయకులు భూంపల్లి భీమరావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందు చూపుతోటి చిన్న రాష్ట్రాలు ఏర్పడాలని రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని పొందుపరిచారని, అందువల్లనే ఈ రోజు దేశంలో తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరం కంకణబద్దులై పనిచేయాలని తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేటి వరకు ఆయన 130వ జయంతి సందర్భంగా 33వ జయంతి సందర్భంగా భూంపల్లి అక్బర్పేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంగా ఈరోజు కార్యకర్తలంతా కలిసి మండల పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 3 ప్రకారము తెలంగాణలో చిన్న రాష్ట్రాలు ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం కూడా ఇలా ఏర్పడాలంటే కేవలం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తిదాయకమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ యావత్ దేశంలో అట్టడుగు జాతుల వాళ్ళు అనేక రకాలుగా భౌతిక దాడులు ఎక్కడైతే జరుగుతున్నాయో వారికి కూడా అనేక రకాలుగా చట్టాలతో శిక్షించాలని చెప్పి భారత రాజ్యాంగంలో పొందుపరిచిండు. భారత రాజ్యాంగాన్ని రాసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఆయన కష్టపడి భారతదేశానికే ఇలా రాజ్యాంగాన్ని రాసినటువంటి మహోన్నతమైనటువంటి ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతిని జరుపుకోవడము ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇలా ఆయన ఉత్సవాలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.